ఎవరా ఈ బాటిల్లో నీళ్లు తాగింది? ఇంకా 6 నెలల దాకా రావాలి. అత్తయ్య ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను, వెళ్ళిపోతాను. అంత టైం ఎందుకు? ఇప్పుడే వెళ్ళిపోవచ్చుగా. నేను వెళ్ళిపోతే మీకు తిండి ఎవడు పెడతాడు? రోజు నేనే వడ్డించుకొని తింటున్నానుగా. ఏహే, నేను అనేది అది కాదు, వంట ఎవడు చేస్తాడు? అత్తయ్య నేను గోంగూర పచ్చడి చేశాను. చూడు, కోట్లు తెచ్చినా కొంచెం కొవ్వు కూడా లేదు నా చిన్న కోడలికి. ఒకసారి నాకు చెప్పండి అత్తయ్య ఎలా ఉందో. చాలా కమ్మగా ఉందమ్మా. ఏంటే ఎతుకుతున్నావు? నువ్వేమైనా ఆస్తి బస్సులు తెచ్చావా దొరకడానికి? అది కాదత్తయ్య, ఇంట్లో గోంగూరే లేదు. గోంగూర పచ్చడి ఎలా చేసిందా అని. గోంగూర లేదా? ఎలా చేసావే? ఇంట్లో గోంగూర లేకపోతే పక్కన పచ్చిగడ్డి ఉంటే పీకి పచ్చడి చేశాను అత్తయ్య. నేను ఎప్పుడో పెట్టాల్సిన గడ్డి ఇప్పుడు నువ్వు పెట్టావా? ఏంటి నేను తినేది గడ్డా? పచ్చగడ్డి అత్తయ్య. గోంగూర పచ్చడి అన్నావు కదా. మనకి ఇష్టమైన వాళ్ళకి మన ఇష్టమైన పేరు పెట్టుకోమా, అందుకే దీనికి పేరు లేదు కాబట్టి నాకు ఇష్టమైన గోంగూర పచ్చడి పేరు పెట్టాను. అత్తయ్య దీని పుట్టినరోజు కూడా ఈ రోజే, మీరు గుర్తుపెట్టుకోండి. మొత్తం మీరే తినేస్తారేమో, నేను మా బావగారికి పెట్టాలి. అత్తయ్య నేను ఎక్కడికి వెళ్ళనులేండి అత్తయ్య. ఎందుకే? అది పెద్ద తెలివైంది అనుకున్నా, అది కూడా అంతంత మాత్రానే. ఈ ఇంట్లో నాదే పరిచయం అవుతుందిలే. ఏమండి ఎటు వెళ్తున్నారు? బావగారు గోంగూర పచ్చడి చేశాను, తింటారా? ఎలా తినాలి? ఇలా తినాలి. అలా తింటే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన మైనప్పం వచ్చేసింది. అచ్చం మా అమ్మలాగే ఉంది. మీ అమ్మే దండగా, మీ అమ్మలాగా ఇంకో బొమ్మనా? సేమ్ వాయిస్ రికార్డు మీ అమ్మకు కూడా పంపిస్తా. పాదరికి అమ్మా, ఇట్లావే, నువ్వు కూడా ఉండమ్మా. అమ్మా ఇట్లావే. మీరు ఇటు రమ్మంటే నేను రావాలా? ఇటు తిరిగి వస్తా. అమ్మా అమ్మా అమ్మా, మన కాలనీలో ఒక కాంటెస్ట్ పెడుతున్నానంటమ్మా. ఈ కాలనీ మొత్తంలో తెలివైన వాళ్ళు ఎవరు కనిపెట్టి వాళ్ళకి 5 లక్షలు ఇస్తారంట. దానికి మీరెందుకు సంతోషపడుతున్నారు? మీకు రావులే. కనీసం 2 లక్షలు కూడా రావా అక్క? మీకైతే ఆ ప్రైజ్ మనీలో 500 కూడా రావు. నాకు బాగా కుళ్ళిపోద్దాన్ని చేసావమ్మా పెళ్ళి. ఈసారి నుంచి దాన్ని చెప్తాను. నేను చెప్పేది పోతే వినండి. ఎలాగైనా సరే ప్రైజ్ మనీ మనమే కొట్టాలి, ఓకేనా? తెలివైన వాళ్ళందరూ ఇటు పక్కకి రండి. అటు పక్కకి వెళ్దాం పాండమ్మా. ఇప్పుడు మన ఇంటికి ఒక అతను వస్తాడు. ఆయన ఏ ప్రశ్న వేసినా దానికి మనం మన తెలివితేటలు ఉపయోగించి సమాధానం చెప్పి ప్రైజ్ మనీ కొట్టాలి. వీళ్ళే తెలివైన వాళ్ళు అయితే అసలు తెలివైన వాళ్ళని ఎలా పిలుస్తారు? ఎందుకురా నీ జుట్టు నువ్వు అటు బీక్కుంటున్నావు? నీ జుట్టు నేను పీకుతో ఊరుకుంటావా? ఊరుకోను. అందుకే నా జుట్టు నేను బీక్కుంటున్నా. ఇది ఇంకా డేంజర్. దీంతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పాపా స్కూల్కి వెళ్ళేదమ్మా? అట్టా కొట్టవేందే? స్కూల్కి వెళ్తే సార్ ఇలా కొడుతున్నాను నాన్న, అందుకే వెళ్ళలేదు. ఇలా కొడితే ఎవరు వెళ్ళరు కూడా. మీరు చెప్పేది తినండి. మన ఇంటికి ఒక అతను వస్తున్నాడు. ఆయన ఏ ప్రశ్న అడిగినా మీరు తెలివిగా సమాధానాలు చెప్పాలి, ఓకేనా?
ఓకే నువ్వు బిక్క నువ్వు కొరక